యేసయ్యా కనికర పూర్ణుడా, మనోహర ప్రేమకు నిలయుడా. యేసయ్యా కనికర పూర్ణుడా, మనోహర ప్రేమకు నిలయుడా. కొరకు సర్వము ధారాళముగా దయచేయువాడవు, దాహము తీర్చుటకు బండను చీల్చిన ఉపకారివి. నా కొరకు సర్వము ధారాళముగా దయచేయువాడవు, దాహము తీర్చుటకు బండను చీల్చిన ఉపకారివి. అలసిన వారి ఆశను తృప్తి పరచితివి, అనంత కృప పొంది ఆరాధింతును అనుక్షణము. అలసిన వారి ఆశను తృప్తి పరచితివి, అనంత కృప పొంది ఆరాధింతును అనుక్షణము. యేసయ్యా కనికర పూర్ణుడా, మనోహర ప్రేమకు నిలయుడా. యేసయ్యా కనికర పూర్ణుడా, మనోహర ప్రేమకు నిలయుడా. ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ మా హోసన్న మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. ఈ పూట పరిశుద్ధ గ్రంథంలో నుంచి 107వ కీర్తన 9వ చరణాన్ని నేను చదువుతున్నాను. ఏలయనగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరచియున్నాడు. పురులారా చూడండి, వాక్య భాగంలో ఆశ కలిగి ఉండాలట మనం. ఆ ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు అనేది ఈ వాక్యంలో మనం చూస్తున్నాము. అంటే మొట్టమొదటి మనకు ఈ ఆశ అనేది కలిగి ఉండాలండి. దురాశ కాదు, అత్యాశ కాదు. దేవుని చిత్తానుసారమైన, దేవునికి ప్రీతికరమైన, ఆధ్యాత్మికమైన ఒక ఆశ కలిగి ఉండడం తప్పేమీ కాదు. గొప్ప దైవజనులు చెప్తారు, ఆశ లేని వాణిని దేవుడు కూడా ఆశీర్వదించడట. ఆ తృష్ణ, ఆ కోరిక, ఆ ఆశ మనకు ఉండాలి. ఉన్నప్పుడే మనం ప్రయాసపడగలుగుతాము, కష్టపడగలుగుతాము, ముందుకు సాగి వెళ్ళగలుగుతాము. జయం కొరకై మనం శక్తికి మించిన వాటిల్ని దేవుని సహాయము వలన పూనుకోగలుగుతాం. ఆ ఆశ మనకు కలిగి ఉండాలి. ఆ ఆశ మనకు లేనప్పుడు మనం ఏ గొప్ప కార్యాన్ని చూడలేము, దేవుని ఆశ్చర్యమైన కార్యాలని వేడుకోలేము. గనుక ఆ ఆధ్యాత్మికమైనటువంటి ఆ ఆశ మనం ఎంతవరకు కలిగి ఉన్నాము అనేది పరిశీలించుకోవాలి. చూడండి, ఒకసారి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన శిష్యులతో చెప్పాడు, అద్దరికి వెళ్ళండి అని. వారు బయలుదేరి వెళుతున్నప్పుడు సముద్ర మధ్యంలో వాళ్ళకి అలజడి ఎదురయ్యింది. లేఖనాల్లో చాలాసార్లు మనం చదువుతుంటాము. వారికి
నీటి మీద నడుచుచూ వస్తున్న ప్రభు కనిపించాడు. వాళ్ళు కంగారు పడిపోయారండి. ఏ భూతమో ఏ దయ్యమో, చాలామంది సముద్రంలో ప్రాణాలు పోగొట్టుకుని ఉంటారు కదా, ఆ దయ్యాలు భూతాలు అనుకొని వాళ్ళు కలవరపడుతున్నప్పుడు ఆయన వారిని ధైర్యపరిచాడు. నేనే, భయపడకండి అని. ఈ విషయాన్ని నేను ఇప్పుడు మీకు ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాను అని అంటే, ఈ 12 మందిలో ఒక్కడైన పేతురు చూడండి, ఆయన వెంటనే ప్రభువును చూచి ఒక కోరిక కోరుతాడు. మీరు మత్తయి సువార్త 14వ అధ్యాయం 25వ వాక్యం దగ్గర నుంచి నేను చదువుతున్నాను, వినండి. రాత్రి 4వ జామున ఆయన సముద్రము మీద నడుచుచు వారి యొద్దకు వచ్చెను. ఆయన సముద్రము మీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి భూతమని చెప్పుకొని భయము చేత కేకలు వేసిరి. వెంటనే యేసు, ధైర్యం తెచ్చుకొనుడి, నేనే, భయపడకుడని వారితో చెప్పగా, పేతురు, ప్రభువా, నీవే అయితే నీళ్ళ మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనెను. చూడండి, ఇది ఒక ఆశ్చర్యాన్ని కలిగించే ఒక చరిత్ర. ఎందుకంటే నీళ్ళ మీద నడుచుచూ వస్తున్న ప్రభువుని చూచినప్పుడు ఆయనకు ఆశ కలిగింది. నేను కూడా ఆయనలా నడవాలి, అలా నడవడానికి కావలసిన శక్తిని ప్రసాదించమని కోరుకున్నాడండి. నేను ఒక మాట చెప్తాను, మిగిలిన వాళ్ళంతా మౌనంగానే ఉన్నారు కదండి. ఒక్క వ్యక్తికి ఆ ఆశ కలిగింది. నిజమే, ఇలాంటి ఆశ కలిగిన వాళ్ళు కొద్ది మందిగానే ఉంటారు, తక్కువ మందిగానే ఉంటారు. ఎక్కువ మంది ఎక్కడ ఉంటారంటే, అందరు ఎలా వెళితే మనం కూడా అలా వెళ్ళిపోదాం, అందరు ఎలాగ బ్రతికితే మనం అలాగా బ్రతికేద్దాం, అందరు ఎలా ఉంటే మనం కూడా అలా ఉండిపోదాం అనుకునే గుంపు ఎక్కువగా ఉంటుందండి. ఒక ప్రత్యేకమైన శైలిలో ఉన్నతమైన వాటి యందు ఆశ కలిగి బ్రతికే వ్యక్తులు కొద్దిమందిగా కనిపిస్తారు. పేతురు ఆశ చూడండి, అందరూ భయపడుతున్నారు, కానీ పేతురు మాత్రం నేను నీళ్ళ మీద నడవడానికి ఆజ్ఞాపించమని కోరినప్పుడు ప్రభువు కూడా నివారించలేదు. ఇది నాకు సాధ్యం, మీకెలా సాధ్యం? నేను సర్వశక్తి కలిగిన వాడను గనుక నాకు ఇలా నడవడం సాధ్యమవుతుంది, కానీ మీకు సాధ్యం కాదు అని నివారించలేదు. కానీ ఆశ పడిన ప్రాణమును తృప్తిపరచువాడు కదా. అలాగే నీళ్ళ మీద నడవమని పేతురు పిలిచినట్లు వాక్యం సెలవిస్తుందండి. పేతురు నీళ్ళ మీద నడిచాడు, అతని ఆశ నెరవేరింది. నేను ఒక్క మాట ఈ విషయంలో మీతో చెప్పాలి. ఆధ్యాత్మికమైన ఉన్నతమైన వాటి మీద మనకి ఎంత ఆశ కలిగి మనం బ్రతుకుతున్నామండి. రక్షించబడిన నేను బాప్తిసం పొందాలని కానీ, బాప్తిసం పొందిన నేను పరిశుద్ధాత్మను పొందాలని కానీ, పరిశుద్ధాత్మను పొందిన నేను వరములు ఫలములు కలిగి ప్రభు కొరకు ఫలించాలని కానీ, ఇలాంటి ఆశలు మనకు ఉంటున్నాయా? లోక సంబంధంగా ఉంటున్నాయిలేండి, అవి నేను చెప్పదలుచుకోలేదు. మంచి ఉద్యోగం చేయాలి, మంచి ఇల్లు కట్టాలి, మంచి ఆధిక్యత కలిగి ఉండాలి, ఇవన్నీ లోకానుసారంగా మనకు ఎన్నో ఉంటాయి, వాటి విషయం కాదు. ఆధ్యాత్మికంగా ఎలాంటి ఆశలు కలిగి మనం ఉంటున్నాము? మన ప్రభువుని చూచి ఆయనలా బ్రతకాలని, ఆయనలా జీవించాలని, ఆయనలా నడవాలని, ఆయనలా మాట్లాడాలని, ఆయనలా ఆలోచించాలని, ఆయనలాగా అనేకులకు దీవెనకరంగా నేను ఉండాలన్న కాంక్షతో, ఆ కుతూహలంతో ముందుకు వెళుతున్నామా? లేక ఆశలే లేని నిరాశల నీడలో నిలిచి ఉన్నామా అనేది మనం ఆలోచించుకోవాలి. ప్రియ సహోదరులారా, ఆ ఆధ్యాత్మికమైన ఆశ అద్భుతాలను చూపిస్తుంది. కనుక ఇలాంటి ఆశలు మనం కలిగి ఉండాలని దేవుని వాక్యం చెప్తుంది. మరొక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అదేంటంటే, యేసు ప్రభు శిష్యులతో ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా అనేక విషయాలు బోధిస్తూ ఉండేవాళ్ళు. ఒకసారి యేసు ప్రభు వాళ్ళతో బోధిస్తున్నప్పుడు శిష్యులలో ఒకడైన ఫిలిప్పు ఒక చక్కటి ఆశను ఆయనకు వ్యక్తపరిచాడు. ఆ మాటలు
యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వాక్యం దగ్గర నుంచి నేను చదువుతున్నాను. ఒకసారి మీరు చూడండి. యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడునూ తండ్రి యొద్దకు రాడు. మీరు నన్ను ఎరిగి ఉంటే నా తండ్రిని ఎరిగియుందురు. ఇప్పటి నుండి మీరు ఆయనను ఎరుగుదురు, ఆయనను చూచి ఉన్నారని చెప్పెను. అప్పుడు ఫిలిప్పు, ప్రభువా, తండ్రిని మాకు కనపరచుము, మాకంతే చాలునని ఆయనతో చెప్పగా, నేనంటాను, మిగిలిన శిష్యులు ఏమయ్యారండి? ఒక్కనిలో కలిగిన ఆశ చూడండి. ఆయన బోధ ఫిలిప్పులో క్రియ చేసింది. మిగిలిన వాళ్ళు వింటున్నారు కానీ ఆ గ్రహింపు వాళ్ళకి కలగట్లేదేమో. బోధకుడు ఒక్కడే, వింటున్న వాళ్ళు ఇంతమంది వింటున్నారు కదా, మరి వీళ్ళలో ఎంతమందికి ఆ ఆశ కలిగింది? మీరు నా తండ్రిని చూస్తారు ఇక మీదట అని యేసు ప్రభు చెప్పినప్పుడు ఫిలిప్ ఒక్కడే అడుగుతున్నాడు, మీ తండ్రిని మాకు చూపించండి, అంతే మాకు చాలు. అంటే యేసుక్రీస్తు చెప్పిన ఆ బోధలలో ఉన్న ఆంతర్యాన్ని గ్రహించి ఆ బోధ యందు ఆశ కలిగి బ్రతకడం. ఆ తండ్రిని నేను చూడాలి, ఇంకా లోతైన అనుభవంలోకి వెళ్ళాలి. ఇక్కడ యేసు ప్రభు మీద సందేహం కలిగి కాదు ఈ మాట అంటుండేది. ఆయన చెప్పిన బోధకు స్పందించి ఆ లోతైన అనుభవాల మీద ఆశ కలిగి ఉండడం అండి. నా ప్రభు తండ్రిని గురించి చెప్తున్నాడు. ఇప్పుడు ఆ తండ్రి ఏమై ఉన్నాడో, ఆ తండ్రి ఎలా ఉన్నాడో, ఆయన సారూప్యం ఎలాంటిదో చూడాలని ఆశ కలిగి ఉండడం. అతని ఆశను ప్రభు అక్కడే విడమరిచి అతనికి వివరించాడండి. ఆ తండ్రి నాలోనే ఉన్నాడు, నేను తండ్రి ఏకమై ఉన్నాము, నేను తండ్రి నేను ఏకమై ఉన్న ఆ ఏకత్వాన్ని మీరు చూస్తున్నారు అని ఆ ప్రత్యక్షతను దేవుడు ఫిలిప్పికి కనపరిచాడండి. మనం కూడా చాలాసార్లు వాక్యం చదువుతుంటాం కానీ ఏదో చదువుకుంటూ వెళ్ళిపోతుంటామండి. ఆ వాక్యం నేర్పే ఆ లోతుల్లోనికి మనం వెళ్ళలేము. వాక్యం ఎలా చెప్తుంది, ఈ ఆంతర్యం ఏంటో తెలుసుకోవాలి. వాక్యం ఎలా బోధిస్తుంది, దీని భావన ఏంటో ప్రభు దగ్గర కనిపెట్టాలి. ఇవన్నీ మనకు కుదరవండి. ఏదో ఒక వార్తాపత్రిక చదివినట్లు, ఒక పాఠ్య పుస్తకాన్ని చదివినట్లు చదువుకుంటూ వెళ్ళిపోతుంటాము. నేను 6 సార్లు బైబిల్ చదివానండి, నేను 8 సార్లు బైబిల్ చదివానండి, నేను 16 సార్లు చదివానండి అని చెప్పుకుంటుంటాం. మరి 16 సార్లు బైబిల్ చదివిన వాళ్ళకి ఆ బైబిల్లోని ఒక్క మాట మనం కనుక అడిగామంటే దానికి సరిగ్గా సమాధానం చెప్పలేరండి. ఎందుకంటే ఆ వాక్యపు లోతుల్లోనికి వెళ్ళిన అనుభవాలు లేవు కదండి. తండ్రిని చూడాలని ఆశ ఫిలిప్పుకి, యేసయ్యలా నడవాలని ఆశ పేతురుకి. ఇంకొక చిన్న మాట చెప్పనా, మీ అందరికీ బాగా తెలిసిన మాట. అన్నదమ్ములు సైన్యంలో ఉన్నారు, వాళ్ళకి పిండి వంటలు చేసి యోగక్షేమాలు తెలుసుకొని రమ్మని పంపించాడు దావీదుని తండ్రి. దావీదు వెళ్ళేసరికి అక్కడ ఒక దృశ్యాన్ని చూశాడు. ఫిలిష్తీయుల సర్దారి అయిన గొలియాతు ఇశ్రాయేలీల మీద దండెత్తడం, పోకిరి మాటలు మాట్లాడడం, సవాలు విసరడం, ఇవన్నీ చూసినప్పుడు దావీదు హృదయం చలించిపోయింది. అరే, ఇంతమంది సైనికులు ఉన్నారు, రాజు ఉన్నాడు, మరి ఈ సున్నతులని ఫిలిష్తీయుడు ఇలాగా మాట్లాడుతుంటే ఒక్క స్పందించరేంటి? ఇదేనా మనం నమ్ముకొనిన దేవుని శక్తి? రక్తం ఉడికిపోయింది దావీదుకి. చిన్నవాడే కానీ ఇక సహించలేకపోయాడు. వెంటనే వాళ్ళతో ఉన్న విషయాలు మాట్లాడారు. వాళ్ళు అన్నారు, నువ్వు చిన్నవాడివి, పిల్లవాడివి, నువ్వు వచ్చిన పని చూసుకుని వెళ్ళవయ్యా బాబు అన్నట్టు. కానీ అంతటితో ఊరుకుండలేదండి. రాజు దగ్గరికి కూడా వెళ్ళాడు. రాజు దగ్గర అదే చెప్పాడు, నువ్వు చిన్నవాడివి కదా, బాలుడువు కదా అన్నప్పుడు, నేను సింహాన్ని చీల్చానండి, ఎలుగుబంటును చీల్చానండి, నా మందను కాపాడుకున్నానండి,
బహుశా సౌలు రాజుకి గుండె చెదిరిపోయి ఉంటుంది ఆ మాట. ఒక చిన్నవాడే సింహాన్ని చీల్చి ఎలుగుబంటిని చీల్చి మందను కాపాడుకోగలిగితే మరి దేవుడు నాకిచ్చిన మందని నేను ఎలా కాపాడుకుంటున్నాను అనే మాటకి వస్తే సౌలుకి గుండె చెదిరిపోయి ఉండాలండి. ఒక చిన్నవాడే తన మందను కాపాడుకుంటున్నాడే, మరి పెద్దవాడునైన నేను దేవుడు నాకిచ్చిన ఈ ప్రజల్ని కాపాడుకోలేకపోవడం ఏంటి అనే శైలికి సౌలు దిగి వచ్చి ఉండాలి. కానీ అలా రాలేదు. దావీదును పంపించారు. లేఖనాల్లో మనం చదువుతాం కదండి, జీవము కలిగిన దేవుని పేరట నేను వస్తున్నాను. చిన్న చేతి కర్ర చేతబట్టుకొని, ఒడిసెల చేతబట్టుకొని గొలియాతు మీదకు వెళ్ళాడు. గొలియాతు తలను తెగ నరికాడు. ఆ తల పట్టుకొని ఇశ్రాయేలుల మధ్యకు వస్తే ఇశ్రాయేలులు జయము చేత పాటలు పాడడం ప్రారంభించారు. ఒక చిన్న వాణి వలన ఘన విజయం కలిగింది. దేవుని పేరట నేను వెళ్ళాలి, నా ప్రజలకు జయము తీసుకొని రావాలన్న ఆశ అండి. అందరు చేతులు ముడుచుకొని కూర్చొని ఉన్నారు, మనకెందుకు కూర్చొని గొడవ అనుకుంటే ప్రయోజనం లేదు. నా దేవుని కొరకు గొప్ప కార్యాలు పూనుకోవాలి, నా దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయాలి, నా దేవుని చేతిలో నేను వాడబడే పాత్రగా ఉండాలి, నేను నా కుటుంబం నా దేవుని కొరకు జీవించాలన్న ఆ ఆశ విజయానికి నడిపించింది. ఈరోజు నేను మీతో ఒక మాట చెప్తున్నాను, అలాంటి ఆశ మన హృదయములలో కలగాలండి. నా దేవుని కొరకు నేను నిలబడాలన్న కోరిక, దేవుని వాక్యములో ఉన్న లోతులను నేను చేరుకోవాలన్న కోరిక, ఆశ, ఆయన వలే నేను జీవించి ఆయన వలే బ్రతకాలన్న కోరిక, ఆశ మనకు కలగాలి. ఆనాడే మనం దైవ శక్తిని పొందుకునే వారం అవుతాము, దేవుని కొరకే పత్రికలుగా బ్రతకగలుగుతాము. అలాంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేస్తాను. ఆశ్చర్యకరుడు అయిన తండ్రి, జీవాధిపతి అయిన ప్రభువా, నీకు వందనాలు. లోకస్తులు లోక సంబంధమైన వాటిని ఆశిస్తారు, కోరుకుంటారు. మేము నీ రక్తంతో కడగబడిన వారము. మాకుండవలసిన ఆశ ఏంటో నైనా మీ లేఖనాలలో నుంచి మేము గ్రహించగలిగాము. ఆశపడిన ప్రాణాన్ని తృప్తిపరచువాడవు. మీలా బ్రతకాలని, నడవాలన్న ఆశ, వాక్యపు లోతులను చేరుకొని ఆ లోతైన అనుభవాలను తెలుసుకోవాలన్న కోరిక, నీ కొరకై వాడబడాలన్న ఆశ ప్రభువా మేము కలిగి మీ కొరకు పత్రికలుగా బ్రతుకుటకు సహాయం చేయమని, తగు శక్తిని, ప్రభావమును, కృపను మీరు దండిగా మా మీద మీరు కురిపించమని, మా మీద కుమ్మరించమని, మా చేతిని పట్టుకుని నడిపించమని మమ్మల్ని మీ చేతులకు సమర్పించుకుంటూ ఈ మాటలు వింటున్న ఒక్కొక్కరి హృదయాలలో అలాంటి ఆశను మీరు కలిగించి శక్తి కలిగిన వ్యక్తులుగా నీ కొరకు నిలుచుటకు కృప చూపించమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. ఆమేన్. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. ఈ దినమంతా విశేషమైన కృప నా దేవుడు మీ అందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రతిదినము ఈ అనుదిన కృపాను సందేశముల కొరకు, ఇంకా మరిన్ని ఆత్మ సంబంధమైన సందేశాల కొరకు ఈ మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పాస్టర్ రమేష్ హోసన్నా మినిస్ట్రీస్.